బస్ జర్నీలో ఒక సీటు కోసం గొడవ పెట్టుకున్న ఒక సాధారణ మహిళ ఒక దేశం మొత్తం ఉద్యమించేలా చేసింది. ఆవిడ గురించి కాదు, మన స్టోరీ సరిగ్గా 1955 డిసెంబర్ 1న USA లోని మౌంట్ గోమరీ అనే ఊర్లో స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో ఉన్న రూల్స్ ప్రకారం నల్లజాతి ప్రజలు బస్సుల్లో ఎప్పుడూ కూడా వెనక సీట్లోనే కూర్చోవాలి. ఒకవేళ తెల్లజాతి వ్యక్తి సీటు కావాలంటే నల్లజాతి వాళ్ళు ఖచ్చితంగా లేచి వాళ్ళకి సీట్ ఇవ్వాల్సిందే. ఇది ఆనాటి దారుణమైన వివక్ష. అయితే ఆ రోజు 42 ఏళ్ల రోసా పార్క్స్ అనే ఒక మహిళ మాత్రం తన సీట్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆమె ఒకటే చెప్పింది, ఇనఫ్ ఈజ్ ఎనఫ్, ఐఎమ్ నాట్ మూవింగ్ ఎన్ ఇంచ్ అని. వెంటనే ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు, ఫైన్ కూడా వేశారు. సాధారణంగా చూసుకుంటే ఇది ఒక నార్మల్ ఇన్సిడెంట్ గానే మిగిలిపోవాలి, కానీ ఆ ఒక్క అరెస్ట్ యావత్ సమాజానికి ఒక పెద్ద నిప్పురవ్వలా మారింది. 3 రోజుల్లో మౌంట్ గోమెరీలోని ఆఫ్రికన్ అమెరికన్ సమాజం ఒకటే ఇలా నినాదించింది, వాళ్ళు మమ్మల్ని గౌరవించినప్పుడు మేము వాళ్ళ బస్సుల్ని ఉపయోగించమని చెప్పి. జస్ట్ ఇమాజిన్, రోజుకు దాదాపు 40,000 మంది నల్లజాతి ప్రజలు బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు. వాళ్ళంతా ఒక్కసారిగా బస్సులు ఎక్కడం మానేశారు. 75% of the bus riders are black. A total boycott is an economic threat that cannot be ignored. రోజుకు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లేవాళ్ళు, కార్స్ పూల్ చేసేవారు, టాక్సీస్ షేర్ చేసుకునేవాళ్ళు. అండ్ అఫ్ కోర్స్ ఈ ఉద్యమంలో వాళ్ళకి ఎన్నో కష్టాలు కూడా ఎదురయ్యాయి. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వంటి నాయకులపై దాడులు కూడా జరిగాయి. ఆయన ఇంటిపై బాంబు కూడా వేశారు. అయినా సరే వాళ్ళు ఒక్కసారి కూడా హింసకు పాల్పడలేదు. 381 రోజుల పాటు ఈ బాయ్కాట్ కొనసాగింది, అంటే దాదాపు ఒక సంవత్సరం. చివరికి అమెరికన్ సుప్రీం కోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది, బస్సుల్లో జాతి వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని. అంతే 1956 డిసెంబర్ 20న చరిత్రలో మొదటిసారిగా నల్లజాతి తెల్లజాతి ప్రజలు ఒకే బస్సులో పక్క పక్కనే కూర్చున్నారు. రోసా పార్క్స్ చెప్పిన ఆ చిన్నను ఒక విప్లవానికి నాంది పలికింది. ఆమె ఆ రోజు మొండిగా సీట్లో కూర్చోవడమే యావత్ సమాజమే గర్వంగా తలెత్తుకునేలా చేసింది. సో ఇప్పుడు ఈ కథ మనకు గుర్తు చేసేది ఒకటే, కొన్నిసార్లు చరిత్ర అనేది గట్టిగా అరిచినప్పుడు కాదు, ఒక వ్యక్తి సైలెంట్ గా తన అడుగుని వెనక్కి తీసుకున్నప్పుడు మారుతుంది. అండ్ దట్స్ ద పవర్ ఆఫ్ సేయింగ్ నో టు ది ఇంజస్టిస్.